అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా సబ్స్క్రైబర్స్కి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే నా ఛానల్ ఇలా మూవ్ అవుతుందంటే నా సబ్స్క్రైబర్స్ వల్లే. నా కొత్తగా చూస్తున్న వాళ్ళకు కూడా మీకు కూడా నచ్చితే వీడియో అంతా చూశాక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ ఎందుకు నొక్కాలి అని చాలామంది అనుకుంటారు. మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, బెల్ ఐకాన్ నొక్కకుంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రావు. అందుకేనండి, తప్పకుండా పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని నొక్కాలి. ఏంటంటే ఈరోజు చెప్పబోయే ఈ చెట్టు, ఈ వృక్షం మనకు సముద్రంలో దొరుకుతుంది. దీన్ని ఇంద్రజాలం చెట్టు అని అంటారు. దీన్ని మీరు ఆన్లైన్లోనైనా లేకుంటే మన ఇవి ఆయుర్వేదిక్ మెడిసిన్లో కూడా బాగా యూజ్ చేస్తారు దీన్ని. అక్కడ వెళ్ళినా మీకు ఇది దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చుకునే రోజు మాత్రము గురువారము, శుక్రవారము, పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఆ రోజుల్లోనే వీటిని తీసుకొచ్చుకోవాలి. చాలా పవర్ ఉంటుందండి. ఆ రోజు మీరు దీన్ని మీ ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత అదే మీ ఇంట్లో గవ్వలు ఉంటే పర్వాలేదు, గవ్వలు, గోమేధిక బిళ్ళలు అవి ఒక 5 ఇవి ఒక 5 తెచ్చుకోండి. దీన్ని మీరు ఫ్రేమ్ కట్టించుకోండి. ఇప్పుడు నేను చూసిన స్క్రీన్ పైన ఈ విధంగా మీరు దాన్ని పెట్టేసుకోండి. అలా పెట్టేసి దీన్ని మీరు ఫ్రేమ్ చేయించేసుకొని మీ ఇంట్లో ఉత్తర దిశలో, ఉత్తర పూర్వ దిశ అంటే మీకు ఎవరైనా పెద్దవాళ్ళు అడిగినా చెప్తారు. లేకుంటే మనకు ఇవాళ రేపు యూట్యూబ్లో చూపిస్తున్నారు కదండి, ఉత్తర పూర్వ దిశ ఎక్కడ ఉంటుందో మీరు అలా పెట్టి కూడా చూసుకోవచ్చు. ఎక్కడ ఉంది కరెక్ట్గా ఉత్తర పూర్వ దిశ. పూజా గదిలోనైనా సరే ఆ మూలన పెట్టుకోవచ్చు. మీ లివింగ్ హాల్లో అయినా సరే కానీ ఆ మూలన మీరు దీన్ని పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టే ముందు మనము దీన్ని గురువారం ఇంటికి తీసుకొచ్చుకుంటాం కదండి, లేకుంటే గురు పుష్యమి నక్షత్రం రోజు కూడా మీరు దీన్ని తీసుకొని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవచ్చు. డేట్ చూసుకోండి క్యాలెండర్లో, ఆ రోజు చూసుకొని వెళ్ళి తెచ్చుకోండి. గురువారము, శుక్రవారము లేకుంటే గురు పుష్యమి నక్షత్రం తెచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో మీ ఇష్టదైవం దగ్గర పెట్టేసేయండి. ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. దాన్ని దీపం ముట్టించండి దాని ముందు. దాంట్లో మీరు ఏమనుకుంటున్నారో ఆ చెట్టుకి, ఆ వృక్షానికి చెప్పేసుకున్న తర్వాత దీన్ని మీరు తప్పకుండా ఏమంటారు, ఒకరోజు ముందు మీరు గురువారం రోజే మీరు ముందు దీన్ని ప్యాక్ చేయించుకొని వచ్చేసి అదే రోజు పొద్దున్న తెచ్చుకున్నా మీరు అక్కడనే ఫ్రేమ్ కట్టే వాళ్ళు ఉంటారు. ఈ ఫోటో దాంట్లో ఉంటుంది కదండి, దేవుళ్ళు ఫోటోలు చేసేది. అక్కడ వెళ్ళి మీరు ఫ్రేమ్ కట్టించుకొని వచ్చేసేయండి. పసుపు, కుంకుమ, గవ్వలు కూడా అక్కడే అతికి పెట్టించేయండి. ఇలా నేను చూపించిన విధంగా చూసుకోండి. మీరు 5 గవ్వలు, 5 గోమేధిక బిళ్ళలు పెట్టిన తర్వాత మీ ఇంట్లో తెచ్చి ఉత్తర పూర్వ దిశలో పెట్టండి. మీ ఇంట్లో మార్పులు ఎలా కనిపిస్తాయి చూడండి. అన్నిట్లో విజయం మీ సొంతం. ఇది 2025లో చాలా పవర్ఫుల్.